33 సంవత్సరాలు అనుకుంటా అయ్యగారు. ఇప్పటికీ అక్కడ పెద్ద పెద్ద సంఘాల్లో సోఫాలు వేసుకుని కూర్చుంటున్నారు. మంచి మంచి సోఫాలు వేసుకుంటున్నారు అయ్యగారులు కూర్చున్న చోట. కానీ మీరు వెళ్ళి చూడండి, చల్లపల్లి వెళ్ళి చూడండి, అయ్యగారు ఉండేటువంటి మందిరం వెళ్ళి చూడండి, చాప వేసుకుంటారు అంతే, చాప తప్ప ఇంకేముండదు. ఇప్పటికి అంత వృద్ధాప్య స్థితిలో ఉండి కింద కూర్చుంటాడు. మీరు ఏ బుధవారం ఏ నియమమైన వెళ్ళండి, మంచి మంచి బెడ్ల మీద ఆయన పడుకోడు. ఏ ప్రార్థన అయినా చాప వేసుకుని కిందే పడుకుంటాడు. ఆ నియమమే 73 సంవత్సరాలు వచ్చిన దేవుని కృపను బట్టి ఆరోగ్యవంతులుగా ఉన్నారు. పరుపుల మీద పడుకుంటూ సుఖమెళ్ళబోస్తున్న వారి జీవితాలు ఎక్కడ నడిచినా నొప్పే, ఎక్కడ తగిలిన బాధలే, అనారోగ్యాలే, సమస్యలే. ఎందుకంటే దేవునితో నియమం లేదు కదా, దేవునితో ఒక నిబంధన లేదు కదా. ప్రార్థన జీవితం అంటే ఏమైపోతుందని అంటే అది కూడా ఒక అవసరమైనప్పుడు గుర్తు చేసుకుని జ్ఞాపకం చేసుకుని మర్చిపోయేది అన్నట్టుగా అయిపోతుంది. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క నియమము చొప్పున మనం బ్రతికేటువంటి వారంగా ఉండాలి.